శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే వాక్యం దేవుని అపారమైన మరియు మార్పులేని ప్రేమను తెలియజేస్తుంది. దీనిలోని లోతైన అర్థాన్ని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రేమ యొక్క శాశ్వతత్వం. దేవుని ప్రేమ మనుషుల ప్రేమలాగా తాత్కాలికమైనది కాదు. శాశ్వతమైన అనగా ఆది అంతం లేనిది, కాలంతో సంబంధం లేనిది అని అర్థం. మనం తప్పులు చేసినా, ఆయనను విడిచిపెట్టినా, ఆయన మనపై చూపే ప్రేమ ఎప్పటికీ తగ్గదు లేదా మారిపోదు. ఇది నిరంతరాయంగా ప్రవహించే నది వంటిది. ప్రేమ మరియు కృప. ప్రేమించుచున్నాను గనుక కృప చూపుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు. అంటే మనము ఆయనను ప్రేమించాము కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడం లేదు. ఆయన మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మన అర్హతతో సంబంధం లేకుండా తన కృపను, గ్రేస్ ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. మన తప్పులను క్షమించి మనకు మేలు చేసే గుణమే ఆయన కృప. నిరంతర ఆదరణ. విడువక అనే పదం దేవుని విశ్వసనీయతను తెలియజేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆయన తన కృపను మనపై కురిపించడంలో ఏమాత్రం అలసట చెందడు. ఆయన మనకు తోడుగా, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. వ్యక్తిగత సంబంధం. ఈ వాక్యంలో నేను, నిన్ను అనే పదాలు దేవునికి, ప్రతి వ్యక్తికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తాయి. దేవుడు సమూహాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని వారి మీద ప్రేమను చూపుతాడు. సారాంశం. ఈ వాక్యం భయపడుతున్న వారికి, నిరాశలో ఉన్న వారికి ఒక గొప్ప ఓదార్పు. మనం ఎవరికైనా దూరమై ఉండవచ్చు లేదా ఒంటరిగా ఉన్నామని భావించవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారమని, ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టని ప్రేమతో ప్రేమిస్తున్నాడని ఈ వచనం మనకు హామీ ఇస్తుంది. ఈ వాక్యం మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రత్యేక పరిస్థితుల్లో మీకు ఓదార్పునిస్తోంది?